నమస్తే. టెక్కలి నియోజకవర్గంలో చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్, ఆయన అరాచకాలు, అక్రమాలు వాటికి అడ్డుకట్ట వేయండి మహాప్రభు అని చెప్పి కొంతమంది ప్రాధేయపడుతున్నారు జగన్ గారిని. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చాలా ఘాటైన, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వాలంటీర్లను ఉద్దేశించి ఇప్పుడే మీరు రాజీనామా చేసి పార్టీ కండువా కప్పుకొని పార్టీ తరపున ప్రచారం చేయండి. చూడండి, ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం అంటే ఇదే. ఆయన ఏమన్నారు ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా, మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు, పెట్టుకోండి. ఈ 10 రోజులు పనిచేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పనిచేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అదండి పరిస్థితి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అంటే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. ఒక బహిరంగ సభ అది. కార్యకర్తలు అలాగే వాలంటీర్లు కూడా హాజరయ్యారు. ఇలాంటి సందర్భంలో వారిని ఉద్దేశించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ పంచాయతీ జగన్ గారి దృష్టికి వచ్చింది. సాధారణంగా ఎవరైనా సరే ఆఫ్ రికార్డ్ చెప్తారు, కానీ ఆయన ఆన్ రికార్డ్. అంటే మీడియా ప్రతినిధులు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అనేక మంది అక్కడ ఉండగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ను ఓడిస్తాం అని చెప్పి వాలంటీర్లు ఒక శపథం చేశారట. దీనికి సంబంధించి స్థానికంగా ఆ నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతోంది.